ఈ సో ఆ అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో చట్ట పరిధిలో చట్టం పర్మిట్ చేస్తే ఎంతవరకు ఉంటే అంతవరకు చేయించడానికి మమ్మల్ని నమ్మి మా దగ్గర ఉండే మా అనుచరుల కోసం కానీ మా స్నేహితుల కోసము మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మేము అంత మటుకే చేస్తాం కానీ ఎవరి ప్రైవేట్ ఆస్తి పైడిపాలెంలో ప్రైవేట్ వాళ్ళ భూములకు వీళ్ళ బావ బామతుల ఫోటోలు కనిపించి భూములు అమ్ముకోలే మేము. అదేవిధంగా చర్చి భూములు అమ్ముకోలే. కలవరి టెంపుల్కు ఎవరిలో భూములు తీసుకొచ్చి వాళ్ళ కలవరి పొజిషన్ సర్టిఫికెట్లు చేయలే. బంజరు భూములకు దాని పక్కన పట్టా కొని బంజరు భూమిని ఆక్రమించుకొని కాలంను ఆక్రమించుకొని చేయలే. లేకపోతే ఎవరన్నా లేఅవుట్ ఏమన్నా చేసుకుంటుంటే మీరు ఇంత కప్పం కట్టాలని మేము పిలిచలే. ఈరోజు ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఇంక వేరే ఏ వ్యాపారస్తులు వాళ్ళ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ ప్రశాంతతకు మీ ఏ రకమైన భంగం కలిగించలే. అదేవిధంగా ఆ మారీచిన విషయంలో నేను గోవాకు పోయి క్యాష్ను నడపలే. వీడంతా ముందంతా జూదం మహాపాపం అని జూదం ప్రొద్దుటూరులో జూద నిలయం అయిపోయింది, జూద ప్రొద్దుటూరు అయిపోయింది. బాధపడి గుండెలు గుద్దుకున్నాడు. గుండెలు గుద్దుకొని ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత గోవాకు పోయి క్యాష్ను నడిపిస్తాడు. ఆ క్యాష్ను నడిపించింది ఎవరిని? ఇక్కడ ఉండేటోళ్ళందరినీ తెలుసుకుపోయి 100 మంది 150 మందిని తెలుసుకుపోయి తలా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని కొన్ని వాళ్ళందరికీ ఏమైనా మేలు జరిగిందంటే వాళ్ళలో కొంతమందికి పోయింది, కొంతమందికి వచ్చింది. నీకు మాత్రం లాభమే వచ్చింది. మేము సారాయిలో నీళ్లు కలిపి అమ్ముకోలే. అపార్ట్మెంట్లో ఎవడో కింద పడి కర్మగాలి చచ్చిపోతే నేను కేసు పెట్టకుండా ఉండాలంటే నేను ఇంత కావాలని అడగలే. సబ్ రిజిస్ట్రార్ని మీరు ఇంత సంపాదించుకుంటున్నారు కదా నాకింత భాగం ఇవ్వాలని అడగలే. అటుని మేము చెయ్యం. మేము ఏదున్నా చట్ట పరిధిలో చేసి ఒకవేళ అవకాశం ఉంటే లబ్ధి పొందేదానికి ఊళ్ళో అందరూ పొందినట్టు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఏ విధంగా లబ్ధి పొందుతారో ఆ విధంగా మేము కూడా లబ్ధి పొందుతాము చట్టం పర్మిట్ చేస్తే. ఈ రోజు దాకా ఆ చట్టం లేదు. చట్టం వస్తే ఆ చట్టాన్ని బెనిఫిట్ చేసుకున్నానికి అభ్యంతరం ఏముండదు. ఎవరికైనా ఎందుకు ఉండాలా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.